ప్రేక్షకులందరికీ శ్రీ హేమలమ్మ నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలతో మనఃపూర్వక నమస్సుమాంజలి. ఉగాది ఈ సంవత్సరం మార్చి 28వ తేదీ ఉగాదా లేక మార్చి 29వ తేదీ బుధవారం ఉగాదా? ఇదొక పెద్ద సమస్య. తేదీలో ఒక సమస్య, ఇక సంవత్సరం పేరులో కూడా మరో సమస్య. తేదీ అంటే 28 చేసుకునేవారు కొంతమంది ఉంటారు, 29 చేసుకునేవారు కొంతమంది ఉంటారు, ఏ రోజైతేనేమండి అనుకునేవారు కూడా ఉంటారు. అలా కాకుండా అసలు సంవత్సర పేరేమిటి? హేమలంబ, హేమలంబి, హే విలంబి, హేవలంబి, రకరకముల పేరుతో దాదాపుగా మార్కెట్లో వెళ్తే ఓ 10 రకాల పంచాంగాలు కనపడతాయి. 10 రకాల మీద 10 రకాల పేర్లు కనపడుతుంటాయి. ఇప్పుడు శాస్త్రీయమైనటువంటి పేరు ఏమిటి? శాస్త్రీయంగా ఆచరించవలసిన తేదీ ఏమిటి? దీనిపైనే తర్జన భర్జనలు జరుగుతున్నాయి. శాస్త్రీయమైన ప్రామాణికమైన కంటికి ప్రత్యక్షంగా రుజువు చేయటానికి అవకాశం ఉండేటువంటి తేదీ 28 మాత్రమే, కానీ 29 కానే కాదు. ఎందుకని అని మీరు అడగవచ్చు. ఈరోజు ఒక పంచాంగం తీసుకున్నాము అంటే ఆ పంచాంగంలో శుక్ల పాడ్యమి ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది, ఎన్ని గంటలకు పూర్తయిపోతున్నది అనేది స్పష్టంగా తెలియాలి. కొన్ని పంచాంగాలలో 29వ తేదీ సూర్యోదయానికంటే ముందే పాడ్యమి తిథి వెళ్ళిపోతున్నది. మరికొన్ని పంచాంగంలో 29వ తేదీ సూర్యోదయం తర్వాత కూడా పాడ్యమి తిథి ఉంటున్నది. మరి ఏది కరెక్ట్? ఆ పంచాంగకర్తలు 29 సూర్యోదయం తర్వాత మా పంచాంగంలో తిథి ఉన్నదండి అని చెప్పేవారు కొంతమంది, ఒక్క నిమిషమైనా ఉగాది ఉంటే చాలండి అని చెప్పేవారు కొంతమంది, అసలు 29వ తేదీ సూర్యోదయానికి పాడ్యమి తిథి లేదు అని చెప్పేవారు మరికొంతమంది. ఎవరిని నమ్మాలి? నన్ను అడిగితే ఎవరిని నమ్మవద్దు అని చెప్తా. మరి మీరు చెబుతున్నారు కదా సిద్ధాంతి గారు, మిమ్మల్ని నమ్మానా? నన్ను కూడా కాసేపు నమ్మకండి. కంటికి ప్రత్యక్షంగా కనపడేదాన్ని నమ్మటానికే ప్రయత్నం అంటూ చేయండి. కంటికి ప్రత్యక్షంగా ఏం కనపడుతుంది మనకు? ఉగాది ఏమన్నా కనపడుతుందా అంటే ఎస్, కనపడుతుంది. ఈ రోజున ప్రతి వారి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి. ప్రతిదానికి కొలమానం ఉంది. ఒక బరువు తెలుసుకోవాలంటే ఎన్ని గ్రాములు ఉంది అని చెప్పుకోవడానికి త్రాసు ఉంది. ఒక బాటిల్లో నీరు ఎన్ని ఎంఎల్ ఉంది తెలుసుకోవడానికి కొలమానం ఉంది. ఒక గదిలో 2 గోడల మధ్య దూరం తెలుసుకోవటానికి మీటర్ బద్దలు ఉన్నాయి, టేపులు ఉన్నాయి. జ్వరం ఎంతో తెలుసుకోవడానికి థర్మామీటర్ ఉంది. ప్రతి దానికి ఒక కొలమానం అంటూ ఉంది. మరి తిథికి ఏమిటి? తిథి అనగా సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉండే దూరాన్నే తిథి అంటారు. మరి సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? మా పంచాంగంలో చూడవద్దు, మరొక పంచాంగంలో చూడవద్దు, ఇంకొక పంచాంగంలో చూడవద్దు. బిర్లా వారి ప్లానెటేరియం ఉంది, నాసా వారి స్థితిగతులు ఉన్నాయి. వారిని అడిగితే సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, ఈ 2 గ్రహాల మధ్య దూరము స్పష్టంగా సెకండ్స్తో సహా చెప్పేటువంటి స్థితిగతులు ఈ రోజున ఉన్నాయి. సైన్స్ అంత అడ్వాన్స్ అయిపోయింది. సైన్స్ అంత అడ్వాన్స్ కాబట్టే 2004వ సంవత్సరం మే నెల 4వ తేదీ సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం ఇచ్చారు. ఆస్ట్రాలజీ అనేది ఒక సైన్స్తో సమానమని, కనుక దీనిని యూనివర్సిటీల్లో ఒక ఆప్షన్ సబ్జెక్టుగా ప్రవేశపెట్టవచ్చని హేతువాదులు వేసినటువంటి ఒక సుప్రీంకోర్టులో పిల్ వేస్తే దాని మీద స్పందించి సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఆస్ట్రాలజీ ఇస్ సైన్స్. ఖగోళ గ్రహ సంచారాలన్నీ అతి స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ రోజున సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, ఈ రెండింటి మధ్య దూరాన్ని తిథి అని అనుకున్నాం కదా. మొత్తం 360 డిగ్రీలు ఉండేటువంటి భచక్రంలో 30 భాగాలు అంటే శుక్ల పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు 15 తిథులు, బహుళ పాడ్యమి నుంచి అమావాస్యకు 15 తిథులు, మొత్తం 30 తిథులు. 360/30 వేస్తే 12 డిగ్రీలు వస్తుంది. అంటే ఒక తిథి ప్రమాణం 12 డిగ్రీలు. అంటే 0 నుంచి 12 వరకు పాడ్యమి, 13 నుంచి 24 వరకు విదియ స్పష్టంగా తెలిసిపోతుంది. కనుక ఆ లెక్కల ప్రకారంగా ప్లానెటోరియం, బిర్లా ప్లానెటోరియం హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ,
లేకపోతే విశాఖపట్నంలో కానీ, లేక ఇతర బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, వీటన్ని ప్లానిటోరియంలో నక్షత్రశాలలో స్పష్టంగా తెలుసుకోవచ్చు. అంతేకాదు ఈ పంచాంగంలో తేడాలు ఉండబట్టే 1952-53 సంవత్సరాల్లో పండగల్లో అనేక వ్యత్యాసాలు రావడంతో, దేశవ్యాప్తంగా సిద్ధాంతుల మధ్య తర్క వితర్కాలు, భేదాభిప్రాయాలు రావడంతో అది ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కూడా తలకాయ నొప్పి పుట్టింది. వెంటనే వారు దేశవ్యాప్తంగా సిద్ధాంతాన్ని ఆహ్వానించడానికి క్యాలెండర్ రిఫార్మ్ కమిటీ అని ఒక కమిటీని వేశారు, పంచాంగ సంస్కరణ కమిటీని. ఆ కమిటీ దేశవ్యాప్తంగా సిద్ధాంతులందరినీ కూర్చోబెట్టి వారి చేత పంచాంగ గణితం చేయటం మొదలుపెట్టారు. ఏ సిద్ధాంతి అయితే తిథి నక్షత్రాలను ఏ గణితం ద్వారా తయారు చేసి అదే గణితం ద్వారా కంటికి కనబడేటువంటి సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు తీయగలుగుతారో వారిదే సరైనటువంటి గణితము. ఆ విధంగా ఏ గణితం అయితే ఉంటుందో అది శాస్త్రీయమైనది, అది ప్రామాణికమైనది. కనుక అప్పుడు ఆ విధంగా ప్రామాణికంగా కనబడేటువంటి గణితాన్ని దృగ్గణితము అన్నారు. దృక్ అంటే కన్ను, కంటికి ప్రత్యక్షంగా కనబడుతుంది కనుక 1955 సంవత్సరం నుంచి 63 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము రాష్ట్రీయ పంచాంగం అనే పేరుతో 18 భాషలలో ముద్రిస్తున్నది. మరి ఏ రాష్ట్రంలో లేనటువంటి వివాదం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వస్తుంది, అటు తెలంగాణలో వస్తున్నది. ఎందుకు వస్తున్నది? దీనికి ప్రధానంగా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానమే వివాదాలు కేంద్ర బిందువు, మేమని కాదు. అది ఎందుకు కేంద్ర బిందువు అయింది అది కూడా తెలుసుకోవాలి. టీటీడీ వారికి ఒక పంచాంగం ఉంది. ఆ పంచాంగం ఏమి రాస్తుంటారంటే, మా పూర్వుల సాంప్రదాయరీత్యా తిథులు పూర్వపద్ధతిగాను కంటికి కనబడేటువంటి గ్రహణాలను దృక్సిద్ధాంతం ప్రకారము చేయబడినవి అంటారు. మరి దృక్సిద్ధాంతం ప్రకారం గ్రహణాలు ఎందుకు చేస్తున్నారు? మరి వారి పద్ధతి ప్రకారమే గ్రహణాలు చేయవచ్చు కదా అని మనం అడగవచ్చు. వారి పద్ధతి ప్రకారం గ్రహణాలు చేస్తే కంటికి కనబడవు, ఆ సమయానికి రావు, అప్పుడు వారి పదవి ఊడిపోతుంది. వారి పదవి కాపాడుకోవడానికి, వారి ఉనికిని కాపాడుకోవటానికి 2 రకాల పద్ధతులతో గణితం చేస్తారు. అది అసలైన తగాదా. ఈ 2 రకాల పద్ధతులతో చేస్తున్నటువంటి ఆ సిద్ధాంతి గారిని అడిగేటువంటి నాథుడే లేడు, చెప్పేటువంటి నాథుడే లేదు, చెప్పినా వినేటువంటి అధికారులు లేరు. ఇది చిలికి గాలివానిగా మారుతున్నది. గతంలో 2007 సంవత్సరంలో ఇలాగే ఉగాది వచ్చినప్పుడు, సర్వజిత్నామ సంవత్సరం ఉగాది వచ్చినప్పుడు, ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, దేవాదాయ ధర్మ కమిషనర్గా ఉన్నటువంటి సుందర్ కుమార్ గారు, కేవీ రమణాచారి గారు, పివిఆర్కే ప్రసాద్ గారు, ఐవి సుబ్బారావు గారు, ఈ 4 కమిటీగా ఏర్పడి నేను మరియు తంగిరాల ప్రభాకర్ పూర్ణయ్య సిద్ధాంతి గారు, కీర్తిశేషుల వారు ఇప్పుడు మా ఇరువురిని కూర్చోబెట్టి చర్చలు చేసి శాస్త్రం మీద ఉన్నటువంటి లోటుపాట్లన్నీ గమనిస్తూ చివరికి దృక్సిద్ధాంతం మాత్రమే సరైనదని తేలుస్తూ 2007 సంవత్సరం ఏప్రిల్ నెల 19వ తేదీ ఉగాదిగా ఒక్కరోజు ముందు తేదీకి మార్చడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఎందుకు మార్చలేకపోతున్నారు? మార్చవచ్చు, కానీ వచ్చిన సమస్య ఏమిటంటే కొన్ని సమస్యలు అంటూ ఉన్నాయి. అధికారులకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒక చిన్న వ్యవస్థ ఒకటి ఉందనుకుందాం. ఒక వ్యవస్థలో ఒక ఉద్యోగి తప్పు చేశాడు. వ్యవస్థలో ఉద్యోగి తప్పు చేస్తే అది ఇంకా బయటికి పొక్కలే కనుక ఆ ఉద్యోగిని తప్పు చేశావని చెప్పి ఏదో ప్రకారంగా ఆ వ్యవస్థలో దాన్ని కనపడనీయకుండా చేసి ఒప్పుగా మార్చడానికి అవకాశం ఉంటుంది. కానీ వ్యవస్థలో తప్పు జరిగినప్పుడు, అది బహిర్గతమైనప్పుడు ఆ వ్యవస్థకి ఎక్కడ కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాన భయంతో ఆ వ్యవస్థని మెయింటైన్ చేసే వ్యక్తి ఏం చేస్తారంటే తప్పుని ఒప్పుగా చెప్తాడు. ఎందువల్ల? తమ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందని. ఇప్పుడు జరిగింది అదే. కేవలం పుష్కరాల సమయానికి వచ్చేటికి టీటీడీ వారు కంటికి కనబడే ప్రత్యక్ష పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి ప్రకారం వేస్తారు. ఎందువల్ల? నార్త్ ఇండియా అంతా, కేంద్ర ప్రభుత్వం అంతా పుష్కరాల తేదీలు వారికి తెలుసు రాష్ట్రీయ పంచాంగం ప్రకారం. మరి ఆ తేదీ మాత్రమే ప్రకటిస్తున్నారు టీటీడీ వారు, కేవలం కళ్ళ నీళ్లు తుడవటానికి, తమ పదవిని కాపాడుకోవటానికి. మరి ఇప్పుడు కూడా అదే పద్ధతి ప్రకారంగా 28వ తేదీ ఉగాది అని కంచి పీఠం ఆధ్వర్యంలో కంచి పీఠాధిపతులు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అన్ని భాషలకు చెందినటువంటి సిద్ధాంతాలను ఆహ్వానిస్తారు, చర్చలు జరుపుతుంటారు. ఒకే ఒక పీఠం మాత్రమే దీనిపైన శాస్త్రీయంగా ప్రామాణికంగా చర్చలు జరుపుతున్నారు. 2010వ సంవత్సరంలో డిసెంబర్ నెల 19, 20, 21 తేదీల్లో తిరుమల ఆస్థాన మండపంలో జరిగినటువంటి కార్యక్రమంలో దృక్ సిద్ధాంతం మాత్రమే ప్రామాణికమైంది, శాస్త్రీయమైందని ఒక శ్రీముఖం కంచి పీఠాధిపతుల వారు చివరిగా ఇచ్చి
ఆనాడు ఉన్నటువంటి ఈవో గారికి ఇస్తే అది బుట్ట దాఖలు చేశారు. పట్టించుకున్న వారు లేరు. గత 25 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కూడా ప్రజల్లో మార్పు వస్తున్నది, కానీ అధికారుల్లో మార్పు రావటం లేదు. మరి ఈ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య గారి సోదరుడైనటువంటి కృష్ణప్రసాద్ గారు ప్రస్తుతం వారి ఆస్థాన సిద్ధాంతిగా ఉంటూ 2016వ సంవత్సరం ఆగస్టు నెల 12వ తేదీ జరిగినటువంటి కంచిపీఠ సదస్సులు 3 రోజుల పాటు హాజరై 28వ తేదీ ఉగాది అని ఆయన ఒప్పుకొని సంతకం చేసి చక్కగా సన్మానించుకొని బయటికి వెళ్ళి 29వ తేదీ ఉగాదిగా ప్రకటించారు. చూసారా? మరి కంచిపీఠం వారు హేమలంబ ఉగాది అని చెప్పారు. శృంగేరి పీఠం వారు హేమలంబ అని వారి కన్నడ పంచాంగంలో ఉంది. ఇక్కడ పీఠాల మధ్య కూడా తేడా వచ్చింది. అదే శృంగేరి పీఠం వరకు మేమంతా వెళితే చాలా కాలం తర్వాత దృక్సిద్ధాంత పంచాంగతలు మా పీఠానికి వచ్చారు, మాకెంతో ఆనందంగా ఉంది నాయన అంటూ మీతో వాదించడానికి మా దగ్గర పండితులు లేరు, చనిపోయినారు అని సెలవిచ్చారు. కొస మెరుపు ఏమిటంటే శృంగేరి వారి పంచాంగం ప్రకారం శృంగేరి వారి యొక్క పంచాంగంలో సూర్యోదయం తర్వాత తిథి లేదు. ఎక్కడో రాజమండ్రిలో రాసిన పంచాంగానికి ఉంటుంది తిథి, అక్కడ సూర్యోదయానికి లేదు. కానీ వీరంతా సూర్యోదయం తర్వాత ఉంది కదా, సూర్యోదయం తర్వాత కొన్ని నిమిషాలు ఉంది కదా అన్నారు. కానీ 2007వ సంవత్సరంలో జియర్ పీఠము పుష్పగిరి పీఠం వారు 2007వ సంవత్సరంలో ఏప్రిల్ 20వ తేదీ సూర్యోదయం తర్వాత దాదాపు 40 నిమిషాలు తిథి ఉన్నప్పటికీ ముందు రోజే రాశారు ఉగాది. మరి ఈరోజు ఎందుకు రాయలేకపోతున్నారు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను చెప్పేవన్నీ నగ్న సత్యాలు. కానీ ఉగాదికి 2వ రోజు సూర్యోదయం తర్వాత 3 ముహూర్తాల ప్రమాణం ఉంటే 2వ రోజు చేసుకోని ధర్మశాస్త్రాలు చెప్పాయి. ధర్మశాస్త్రము ఇటు దృక్సిద్ధాంతానికి అన్వయించుకుంటున్నారు, అంటే కంటికి కనబడేటువంటి ప్రత్యక్ష గ్రహణాలను దృక్సిద్ధాంతం అంటారు. పూర్వ సిద్ధాంతం ప్రకారం గ్రహణాలు రావు కనుక వారు ధర్మశాస్త్రం రెండింటికే వర్తించుకోవచ్చు. కనుక వారికి ఏంటి 3 ముహూర్తాల ప్రమాణం కనుక తిథి ఉంటే అంటే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల వారికి ఉగాది చేసుకునే అవకాశం ఉంటుంది. కేవలం 24 నిమిషాలను ఒక పంచాంగంలో ఉంటుంది, ఒక పంచాంగంలో గంట సేపు ఉంటుంది, ఒక పంచాంగంలో 2 గంటలు ఉంటుంది. 29వ ఉగాది ఎందుకు వస్తుంది ఇంత క్యాలిక్యులేషన్? గణితం ఒకటే కదా, మీది పూర్వ పద్ధతే కదా. మరి పూర్వ పద్ధతిలో ఉదయం 9 గంటల వరకు కూడా కొన్ని పంచాంగంలో తిథి ఉన్నదంటే వీరు కేవలం విమర్శించుతారన్న ఉద్దేశంతోనే వారు ఇష్టం వచ్చినట్టుగా తిథిని పెంచుకుంటూ పోయారు, అడిగే నాథుడు ఉండదని. కానీ వాస్తవానికి 29వ సూర్యోదయానికి ముందే 5 గంటల 44 నిమిషాల 36 సెకండ్లకి పాడ్యమి తిథి వెళ్ళిపోయింది. ఇది స్పష్టంగా టెలిస్కోప్ ద్వారా తెలుసుకోవచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. కానీ ప్రజలు తెలుసుకున్నారు కూడా. ఈ పంచాంగంలో తేడాల వలన, తిథుల్లో తేడాల వలన, నక్షత్రంలో తేడాల వలన, ఏ నక్షత్రంలో జన్మించారో అయోమయం, ఏ రాశిలో జన్మించారో అయోమయం, ఏ ముహూర్తాలు వివాహం చేసుకుంటారో అయోమయం. ఒక్కొక్కసారి మంచి నక్షత్రం అనుకుంటారు, చెడు నక్షత్రం ముహూర్తం పెట్టుకుంటారు. ఒక్కొక్కసారి అది మిత్రతార అనుకుంటే అది నైధన తారలో ఉంటుంది, ఒక్కసారి సాధన తారలు అనుకుంటే అది నైధన తారలో ఉంటుంది. కేవలం వివాహాలలో వైఫల్యాలు రావటం, కోర్టుల చుట్టూ తిరగటం కేవలం ఈ పంచాంగాల వల్లే జరుగుతున్నాయి. అందుచేతనే శాస్త్రీయమైనటువంటి పంచాంగం, సరైన పంచాంగం అవసరము. అదే ప్రామాణిక పంచాంగం ఉండాలి. సిద్ధాంతం ఒక్కటే, గణితాలు 2 ఉన్నాయి. ఈ 2 గణితాలే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయి. కేవలం ఒక దృక్సిద్ధాంత పంచాంగకర్తగా, భారత ప్రభుత్వ ఆమోదగణిత పంచాంగకర్తగా నేను ప్రజలకు విన్నవించేది ఏంటంటే సిద్ధాంతం ఒక్కటే, పంచాంగం కూడా ఒక్కటే. కానీ 2 రకాల పంచాంగాలతో రాస్తున్నారు. ఇప్పుడు గ్రహణం ఉన్నాం, గ్రహణం ఎక్కడ వస్తుంది? అమావాస్యలో సూర్యగ్రహణం వస్తుంది, అమావాస్య రోజున సూర్యగ్రహణం వస్తుంది. తిథులట వారి తాతల పద్ధతి ప్రకారం చేస్తారట, గ్రహణాలేమో అధునాతన పద్ధతులు చేస్తారట. తాతల పద్ధతి ప్రకారం గ్రహణం చేస్తే రాదు కనుక తిథి తాతల పద్ధతి. ఎప్పుడు కూడా సూత్ర ప్రకారంగా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్లో ఒక మామిడికాయ ఖరీదు 4 రూపాయలు, 6 మామిడికాయలు ఎంత అంటే 6 4 24 రూపాయలు అని చెప్పగలం. ఒక మామిడికాయ ఖరీదు 4 రూపాయలు అయితే 8 మామిడికాయలు ఎంత అంటే తెలుసుకోవచ్చు. 2 కనుక వాల్యూస్ తెలిస్తే 3వ వాల్యూ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ తెలుసుకోవచ్చు. మరి ఆ సంగతి వాళ్ళకి తెలియదా? తిథులు పాత పద్ధతి ప్రకారం ఇస్తారు, గ్రహణాలను మాత్రం మా పద్ధతి ప్రకారం ఇస్తారు, శాస్త్రీయమైన పద్ధతి ప్రకారం ఇస్తారు. దీనివలన సూర్యగ్రహణంలో ఎప్పుడు కూడా సూర్యగ్రహణం మధ్యకాలము అమావాస్య ఎండింగ్ కరెక్ట్ ఉండి తీరాలి, కానీ గంటలు గంటలు తేడా వచ్చేస్తుంది.
అడిగేవారు లేరు. కానీ అర్థం చేసుకునేవారు మాత్రం ప్రజలు ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటిదాకా దాదాపుగా 70% మంది ప్రజలు అర్థం చేసుకొని వారి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటున్నాయి కనుక వారు అర్థం చేసుకుంటున్నారు. సైన్స్ టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో అర్థమైపోతున్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది. మనం ఎక్కడైనా ఒక కార్ బుక్ చేస్తే మన ఆండ్రాయిడ్ ఫోన్లో చూసుకోవచ్చు. ఆ కారు ఏ వీధిలో ఉంది, ఎటు వస్తుంది, ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉంది. అలాగే విమానాలు పైకి ఎగిరినప్పుడు పర్టికులర్ నెంబర్ గల విమానం ఎటు వెళ్తున్నది, భూమికి ఎంత ఎత్తులో ఉంది, అది ఎలా ఏ వైపు మళ్ళుతున్నది, ఏ వైపు తిరుగుతున్నది ప్రత్యక్షంగా సెల్ ఫోన్లో మనం చూసుకునే టెక్నాలజీ ఉన్నప్పుడు ఒక పంచాంగ తిథి దగ్గర ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోలేదు అంటే బాధాకరం. ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా నిర్ణయాలు తీసుకోలే. కారణం ఉంది. ముఖ్యమంత్రి గారు నేను తప్పు పట్టలేదండి, తీసుకోలేరు కూడా. ఎందుచేత 29వ తేదీ ఉగాది కాకుండా 28వ తేదీ ఉగాది అని నిర్ణయిస్తే వ్యవస్థ విశిష్ట దేవస్థానం ఉన్నటువంటి తిరుమల తిరుపతి పంచాంగంలో 29 ఇచ్చారు కదా, మరి ఆ దేవస్థానాన్ని అవమానించినట్లవుతుందేమో అనేటువంటి మనసులో బాధ. లేదు 29 చేసామా, కంచిపీఠం వారిని వ్యతిరేకించినట్లు అవుతుందేమో అనేటువంటి బాధ. మహారాష్ట్ర ప్రభుత్వం 28, మధ్యప్రదేశ్ ప్రభుత్వం 28, గుజరాత్ ప్రభుత్వం 28, రాజస్థాన్ ప్రభుత్వం 28, తెలుగు యూనివర్సిటీ పొట్టిశ్రమ తెలుగు యూనివర్సిటీ 28, కుప్పంలో ఉండే ద్రవిడ యూనివర్సిటీ 28, సాంస్క్రిట్ విద్యాపీఠం తిరుపతి, ఢిల్లీ, కాశీ వీరందరూ 28. నాసా వారి గణితాల ప్రకారంగా, నాసా వారికి పంచాంగం అంటూ ఉండదండి. నాసా వారి పంచాంగం రాస్తారేమో అనుకుంటారేమో. ఫుల్ మూన్, న్యూ మూన్ అంటారు. ఫుల్ మూన్ అంటే పూర్ణిమ, న్యూ మూన్ అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చే పాడ్యమి. ఆ పాడ్యమి 12 డిగ్రీలు కలిపితే పాడ్యం వెళ్ళిపోవటం స్పష్టంగా కనబడుతుంది. ఇంత స్పష్టంగా టెక్నాలజీ చెబుతున్నా ముఖ్యమంత్రి గారు కామ్గా ఉండిపోతున్నారు అంటే, ఎంతమందిపై 28 ఉగాదిని చెప్పుకున్నా మాట్లాడకుండా ఉన్నారంటే పెద్ద విప్పటలే. ఎందుకనంటే ప్రజలు చేసుకునేవారు 28 చేసుకున్నారు, 28 చేసుకుంటారు, 29 చేసుకుని 29 చేసుకుంటారు. అదొక్కటే. ఇప్పుడు నన్ను అభిమానించేటువంటి వారు నా లక్షలాది మంది అభిమానించేవారు. నేను 28 మార్చి ఉగాది అన్నాను, చేసుకోండి. లేదండి మేము 29 చేసుకుంటామా, చేసుకోండి. బలవంతం అంటూ ఏమీ లేదు. వివరం చెప్పవలసిన మాట ఉంది కనుక చెప్తున్నాను. కనుక ఏదేమైనా శాస్త్రీయమైన ప్రామాణికమైన కంటికి ప్రత్యక్షంగా గ్రహణాలను తీసి చూపగల ఒకే ఒక పద్ధతి దృక్పద్ధతి. పూర్వ పద్ధతి ప్రకారం గ్రహణాలు రావు. వారు భీకరంగా మాట్లాడతారు. స్టేజీ దగ్గరికి వచ్చి బ్లాక్ బోర్డ్ దగ్గర పెన్ కానీ పెన్సిల్తో కానీ చాక్పీస్తో కానీ క్యాలిక్యులేషన్ వేసి సూర్యగ్రహణం చంద్రగ్రహణం తీయమని చెప్పండి, రావు. వేదికల దగ్గర మాట్లాడతారే తప్ప గ్రహణం తీసే దగ్గరికి మాత్రం ఒక్కరు రారు. ప్రజలు తెలుసుకున్నారు. కనుక ఏతావాత చెప్పొచ్చేదంటే మార్చి 28వ తేదీ శ్రీ హేమలంబ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని మనం ఆచరిస్తున్నాం. ఇంతకీ హేమలంబ ఏమిటి? విలంబి కదండి, హేమలంబి కదండి అని. ఇక్కడ శృంగేరి పీఠం వారు, కంచి కామకోటి పీఠం వారు తేదీలో 28, 29 అని వివాదంగా ఉన్నప్పటికీ, భిన్నాభిప్రాయాలు వచ్చినప్పటికీ పేరులో మాత్రం శృంగేరి పీఠము, కంచిపీఠం వారు హేమలంబ అని మాత్రమే ఇచ్చారు. శృంగేరి అంటే వారి కన్నడ పంచాంగం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎవరో శృంగేరి పీఠ సిద్ధాంత రాసిన పంచాంగం కాదు, కన్నడ పంచాంగం హేమలంబ ఉంది. కానీ మేము శృంగేరి వారిని ఫాలో అవుతున్నామని చెప్పేటువంటి ఈ టీటీడీ సిద్ధాంతి గారు హేమలంబి అని ఇచ్చారు. మరికొంతమంది మేము శృంగేరిని ఫాలో అవుతున్నామని చెప్పేటువంటి మరికొంత సిద్ధాంతులు విలంబి అని ఇచ్చారు. చూసారా? కనుక సరైనటువంటిది శాస్త్రీయమైన పేరు హేమలంబ. ఇంతకు హేమలంబ అంటే ఏమిటి అర్థం, అది మనం తెలుసుకోవాలి. కలియుగ మొదటి పాదంలో 5118 సంవత్సరంగా ఉంటూ ప్రభవాది 60 సంవత్సరాలలో 31వ సంవత్సరంగా ఉన్నటువంటి ఈ సంవత్సరమే శ్రీ హేమలంబ నామ సంవత్సరం. మేరు పర్వతానికి దక్షిణ ఆగ్నేయ భాగంలో హేమకూటము అనేటువంటి ఒక పర్వతం ఉంది. ఆ హేమకూటం పైన ఉన్నటువంటి దివ్య పురుషుడు, దేవతా పురుషుడు హేమలంబుడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో ఉండి సూర్యనారాయణమూర్తిని పోలినటువంటి స్థితిగతులతో మనకు హేమలంబుడుగా దర్శన భాగ్యాన్ని అందిస్తున్నాడు శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో.
హేమము అంటే స్వర్ణము, లంబ అంటే వేలాడున్నది అని సంస్కృత ప్రకారం అర్థం. కానీ ఇక్కడ పురాణ అర్థం హేమలంబ అనేటువంటి ఒక దేవతామూర్తి అనేది ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? హేమకూటంపై ఉన్నారు. హేమకూటం ఎక్కడ ఉంది? మేరు పర్వతం దక్షిణ ఆగ్నేయ భాగంలో ఉంది. కనుక ఈ హేమలంబ నామ సంవత్సరానికి అధిపతి విష్ణు స్వరూపుడు, ఆదిత్య స్వరూపంగా ఉన్నటువంటి ఒక విష్ణు స్వరూపుడు, వారే హేమలంబ, హేమలంబుడు. కనుక ఆ హేమలంబ నామ సంవత్సరానికి స్వాగతం, శుభస్వాగతం. ఇక హేమలంబ నామ సంవత్సరం వచ్చేసింది అనేటువంటి ఆరాటం అందరికీ ఉంటూనే ఉంటుంది. ఫలితాలు ఎలా ఉంటాయో అనేటువంటి ఆరాటం ఉంటుంది. 355 రోజులు జరిగేటువంటి హేమలంబ నామ సంవత్సరానికి రాజాది నవనాయకుల యొక్క నిర్ణయం జరిగింది. రాజ్యాధిపత్యాన్ని కుజగ్రహము, కుజుడు కైవసం చేసుకున్నాడు. ఇక మంత్రి పదవిని ఒక శుభగ్రహమైనటువంటి శుక్రుడు పొందగలిగాడు. సేనాధిపతి అసలైనటువంటి ఆధిపత్యం అది, హోమ్ మినిస్ట్రీ. ఎక్కడ ఏదైనా సమస్య వస్తే తక్షణమే ప్రజలకు ఉపశమనం కలిగించేటువంటిది రక్షణ శాఖ. అలాంటి రక్షణ శాఖ ఆధిపత్యము సేనాధిపతిగా మరొక శుభగ్రహమైనటువంటి బుధుడు స్వీకరించాడు. ఇక మరొక శుభగ్రహం గురువు అర్ఘాధిపత్యము, మేఘాధిపత్యాన్ని ఆధిపత్యాలు కైవసం చేసుకుంటే, ఇక సస్యాధిపత్యం అనేటువంటిది రవి తీసుకుంటే, ధాన్యాధిపత్యం శని తీసుకున్నాడు. మిగిలినటువంటి చిన్న ఆధిపత్యాన్ని కుజశనులు పంచుకున్నారు. సో మొత్తం మీద హేమలంబ నామ సంవత్సరంలో 355 రోజుల పాటు రాజైన కుజుడు పాలించాలనేటువంటి విధంగా ప్రమాణ స్వీకారం చేశాడు. రాజు సహజంగా ఏమనుకుంటారు, ఈ జరిగేటువంటి మొత్తంలో అంటే ఈ 355 రోజుల్లో ప్రజలందరి చేతకి వెళ్ళాలని, ప్రజలందరూ అంతా ఎక్కడున్నారు? 360 డిగ్రీల్లో ఉండేవారంతా ప్రజలే. మేషరాశి నుంచి మీనరాశి వరకు అందరూ ప్రజలే. అందరి దగ్గరికి వెళ్ళాలి, అందరి యొక్క స్థితిగతులు తెలుసుకోవాలి, అందరికీ ప్రజారంజకమైన పరిపాలన అందించాలి అని మనసులో కోరుకున్నాడు రాజు. కానీ వెళ్ళగలిగాడా? వెళ్ళలేకపోతున్నాడు. కేవలం 9 రాసులు మాత్రమే వెళ్ళాడు. 10వ రాశిలోకి వెళ్తే తన అసలైన సింహాసనం అంటే అక్కడ కూర్చుంది. అసలైన క్యాంప్ ఆఫీస్ అంటాం. ఆ క్యాంప్ ఆఫీస్లో పోయి ఆ సింహాసనంలో కూర్చొని హాయిగా ఆనందంగా అలా కూర్చొని ఉందామనుకున్నటువంటి ఆ కుజుడికి అవకాశం లేకుండా పోయింది. ప్రారంభం మేషరాశిలో ప్రారంభించాడు కుజుడు. మకర రాశిలో తన అసలైనటువంటి స్థానం ఉంది, ఉచ్చ స్థానం, కమాండింగ్ పొజిషన్. అలాంటి కమాండింగ్ పొజిషన్కి విన్నాడు. ఈ లోపలే పాల్గొన అమావాస్య వచ్చేసింది. అయ్యా మీరు ఇక వెళ్ళండి, తర్వాత రాజుగారు వస్తారు, వారు ప్రమాణ స్వీకారం చేస్తారు అనడంతో పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. అంటే దీన్ని బట్టి 12 రాసుల్లో 9 రాసుల్లోనే ఆయన తిరిగాడంటే కేవలం 100కి 75 భాగాలే ఆయన తన ఆశయాలను, ఆకాంక్షలను, అవకాశాలను అందించగలడే తప్ప 100కి 100 భాగాలు కాదు అని ఈ ఒక్క ఉదాహరణతో చెప్పవచ్చు. సరే, ఇక మంత్రి పదవి చూద్దామా అంటే శుభగ్రహం కదా మంత్రి. కనుక ఈ శుక్రుడు అనేటువంటి శుభగ్రహం ఉన్నాడు, ఇంకేముంది ఆనందంగా ఉంటాడు. ప్రతి వారికి శుక్రుడు చాలా వరకు రంజింపు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. శుక్రుడు లేకపోతే మనం లేము అనుకుంటూ ఆనందంగా ఉంటూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం ఆగస్టు 22వ తేదీ వరకు రాజుగారు ముందు పోతుంటే వెనకాల ఎక్కడో నడుస్తూ వస్తూ ఉంటాడు. ఆగస్టు 22 తేదీ నుంచి అక్టోబర్ 9 వరకు రాజుగారు పక్కనే నడుస్తుంటాడు. రాజుగారు మాటలు చెబుతుంటే ఒక చెవి వేసి వింటూ, అక్టోబర్ 9వ తేదీ నుంచి రాజుగారి కంటే ముందుగా వడివడిగా అడుగులు వేసుకుంటూ పాల్గొన అమావాస్య దాకా వెళ్ళిపోయినాడు. అంటే కొంతకాలం రాజుకు వెనక, కొంతకాలం రాజుకు పక్కన, మరి కొంతకాలం రాజుకు ముందు. ఈ 3 రకాల స్టేజెస్. ఈ 3 రకాల స్టేజెస్లో మంత్రి గారు చెప్పిన ఏ ఒక్క మాట రాజు చెవిన పడుతుంది, కానీ ఆచరించే అవకాశాలు ఏమీ లేవని గ్రహ సంచార స్థితికి తెలియజేస్తున్నాయి. కనుక మంత్రి గారు కేవలం అలంకార ప్రాయుడే తేల్చేశాం. కనుక ఇక్కడ నియంత ఎవరంటే కుజుడే నియంత, రాజే నియంత. మంత్రి గారు చెప్పే మాటలు రాజు పెడ చెవిన పెట్టేస్తున్నాడు. సరే, మంత్రి గారి మాటలు రాజు పెడ చెవిన పెట్టాడు అనుకుందాం. మరి సేనాధిపతి గారి మాటలు ఏమన్నా వింటారా అంటే బుద్ధికారకుని బుధుడు అసలు వాయిసే లేదు. ఆయన ఆడంబర ప్రసంగాలు చేస్తాడు. శాంతి భద్రతలను కాపాడటంలో మేము ముందంజలో ఉంటాము, అసలు మేము ఏమో చేద్దామనుకుంటున్నాం, అన్నీ చేస్తాం అని ప్రగల్భాలు పలుకుతుంటాడే తప్ప బుధుడు శాంతి భద్రతలను కాపాడటంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందుతున్నాడు ఈ సేనాధిపతి. రాజు అంటాడు,
నేనే పెద్ద మాఫియా లాంటివాని కదా, కుజుడు ఫెరోషియస్ నేచర్ ఉంటే నాకెందుకు నీ యొక్క సలహా? కేవలం నిమిత్త మాత్రంగా రబ్బర్ స్టాంప్ అంటాం మనం సాధారణ మాటలలో, నువ్వు రబ్బర్ స్టాంప్ లాంటి వ్యక్తివి, నేనే చూసుకుంటానంటాడు. అటువంటప్పుడు ఈ బుధుడు యొక్క నిర్ణయాలు ఏమీ కూడా సాగవు. మంత్రి పని సాగదు, ఈ బుధుడు అనేటువంటి సేనాధిపని సాగదు. కేవలం రాజుగారు మాత్రమే ఉంటారు. సరే, రాజుగారు ఎలా ఉన్నారు ఏమిటి అని అది కూడా మనం ఆలోచన చేద్దాం. 355 రోజులు జరిగేటువంటి ఈ హేమలమ్మ నామ సంవత్సరంలో ఏప్రిల్ నెల 11వ తేదీ దగ్గర నుంచి దాదాపుగా 71 రోజుల పాటు శనిగ్రహం ధనుసు రాశిలో వక్రం చెందుతున్నాడు. అలాగే మే నెల 2వ తేదీ నుంచి 41 రోజుల పాటు గురుగ్రహం కన్యారాశిలో వక్రం చెందుతున్నాడు. దీంతో పాటు మే నెల 27వ తేదీ దగ్గర నుంచి దాదాపు శని కుజులు ఆగస్టు వరకు సంఘర్షణ చెందుతున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలి అని అంటే మే, జూన్, జూలై ఈ మాసాలలో నిత్యం సంఘర్షణలే పడుతూ ఉంటాడు రాజు. సంఘర్షణ పడుతున్నట్టే ఏదో బాధ, తెలియని బాధ. ఇలాంటి తెలియని బాధ ఉన్నప్పుడు ప్రజలకు ఆనందకరమైనటువంటి ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందిస్తాడా అంటే ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ మార్క్. ఆ తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా కుజుడు యొక్క స్థితి అంత అయోమయంగా ఉంది. తానే అయోమయంగా ఉంటే ప్రజలకు మంచి పాలన అందిస్తాడంటే దట్ ఈస్ ఆల్సో క్వశ్చన్ మార్క్. కేవలం కార్తీక అమావాస్య నుంచి పుష్య అమావాస్య వరకు మాత్రమే రాజుగారి యొక్క శభాష్ అంటారు అందరూ. ఎందుకనంటే ఆ సమయంలో కార్తీక అమావాస్య నుంచి పుష్య అమావాస్య దాకా వాతావరణ పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉంటాయి కనుక ఆ వాతావరణం వచ్చిందంటే ఎలా ఉంటుంది, అక్కడ తుఫాన్లని, ఇక్కడ వాయుగుండాలని, అల్పపీడనాలని ఇలాంటివి ఉంటాయి కనుక ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు గైకొనడంలో ముందంజలో రాజుగారు ఉంటారు. అందుచేత కార్తీక అమావాస్య దాకా రాజుగారు ప్రజారంజకమైన పాలన ఇవ్వలేకపోయినప్పటికీ, నిత్యం సంఘర్షంతో పడుతున్నప్పటికీ, అయోమయంలో పడుతున్నప్పటికీ అవన్నీ గాలికి కొట్టుకుపోయినాయి. నిజంగా రాజుగారు తుఫాన్లకు ఇబ్బంది లేకుండా మాకు ఎన్నో మేలు చేశాడని ప్రజలు జై కొడతారు. అంటే మొత్తం మీద ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే ప్రజలు 100% మాత్రమే సంతృప్తి అనేది ఉంటుంది తప్ప మిగిలినటువంటి 25% సంతృప్తి అనేది లేదు. కనుక మొత్తం మీద మరొక చిన్న గమనిక ఏమిటంటే ఎలాంటి ఆధిపత్యము రానటువంటి చంద్రుడికి ఆగస్టు 7వ తేదీ మకర రాశిలో శ్రవణ నక్షత్రంలో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. భారతదేశంలో పాక్షికంగానే కనబడుతుంది. తిరిగి 2018 సంవత్సరం జనవరి నెల 31వ తేదీ పుష్యమి, ఆశ్లేష 2 నక్షత్రాల్లో కర్కాటక రాశిలో మరో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ హేమలమ్మ నామ సంవత్సరం అంతా ప్రతి నెల ఏదో ఒక వ్యతిరేకమైన గ్రహస్థితి. ఇది సరైన గ్రహస్థితి అవునా కాదా అంటే ఇది సరైన గ్రహస్థితి కాదు, వ్యతిరేక గ్రహస్థితి. ఇన్ని వ్యతిరేక గ్రహస్థితులతో మిట్టాడుతూ ఉన్నప్పటికీ కూడా ద్వాదశ రాశుల వారికి కొన్ని రకమైన మార్గాలంటూ నేను తెలియజేస్తాను. ఆ మార్గాల ద్వారా వారు మంచి అనుకూల పరిస్థితులు పొందడానికి అవకాశాలంటూ ఉంటాయి. ముఖ్యంగా నవంబర్ 28వ తేదీ నుంచి 2018 ఫిబ్రవరి 19వ తేదీ వరకు శుక్రమౌఢ్యమి అంటుంది. అంటే శుక్రుడు అస్తమిస్తాడు. శుక్రుడు అస్తమించాడంటే పూర్తిగా నీరసించిపోయాడు, కంటికి కనపడ్డు. ఎప్పుడైతే శుక్రుడు అస్తమిస్తాడో వివాహ శుభకార్యాలు ఉండవు. దానికి ముందు గురువుకి మౌఢ్యం కారణంగా వివాహాలు బంద్ అయిపోయినాయి. కనుక వివాహాలు ఎప్పుడైతే అంత అన్ని రోజుల పాటు లేకుండా ఉంటాయో వివాహాలతో ముడిపడి ఉండే అనేక రకమైనటువంటి రంగాలు ఉంటాయి. పురోహిత రంగం, భజంత్రీలు, వస్త్రరంగం, వ్యాపార రంగం, స్వర్ణరంగం, సినిమా రంగం, అంటే శుక్రుడికి సంబంధించిన రంగాలు, సినిమా రంగం, సాహిత్య రంగం, వీటితో పాటు కళ్యాణ మండపాల వారు, కేవలం పూలు కట్టుకునేటువంటి వారు ఒక రంగం కాదే. ఒక వివాహం జరుగుతుంటే ఎన్ని రంగాల వారు సమిష్టి కృషి చేస్తే అక్కడ తయారవుతుంది. అంటే నవంబర్ దగ్గర నుంచి, అంటే నవంబర్కి ముందు గురుమౌఢ్యం ఉంది కనుక ఈ సంవత్సరం గత సంవత్సరాలతో పోలిస్తే పసిడి వినియోగం చాలా తగ్గిపోతున్నది. పసిడి పరుగులు పెట్టినా ఏదో ఓపిక లేక పరుగు పెడుతుంది, చతికిల పడుతుంది, ఓపిక లేక పరుగు పెడుతుంది, చతికిల పడుతుంది. పసిడి వినియోగమే తగ్గిపోతుంది. 10 సవర్లు అమ్మాయికి పెట్టాలనుకుంటారు, పెట్టేది 2 సవర్లే. అంటే పసిడి వినియోగం చాలా తగ్గిపోతుంది. దీనికి తోడు
ఆ 5 మాసాలు పాటు ఎప్పుడైతే వివాహ శుభకార్యాలు ఉండవో అన్ని రంగాల వారికి ఇబ్బందులు కలుగుతాయో కనుక ఆ ఇబ్బందులు పూడ్చుకోవాలంటే దానికి ఉన్నటువంటి మిగిలినటువంటి 7 మాసాలే శరణ్యము. అంటే మొత్తం 355 రోజులు జరిగేటువంటి ఈ హేమలమ్మ నామ సంవత్సరంలో దాదాపు శుక్రమౌఢ్యమి గురుమౌఢ్యం వలన వివాహ శుభకార్యాలు లేని కారణంగా వివాహ శుభకార్యాలతో ముడిపడి ఉన్న రంగాలలో అన్ని పూర్తి నష్టాల్లో ఉంటున్న కారణంగా ఆ రోజుల్లో ఆదాయం అనేది పిసరంతా కూడా ఉండదు కనుక మిగిలిన రోజుల్లోనే ఆ డబ్బును సంపాదించుకోవాలి. మిగిలిన రోజుల్లో డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటే 71 రోజుల పాటు వక్ర శని గమనం, 41 రోజుల పాటు వక్ర గురువు దీనితో పాటు శని కుజుల సంఘర్షణ ఇవన్నీ ముందు జరుగుతున్నాయి. ఎలా చేయాలి? ఇది ఇంత కష్టమైన పనేనా అనుకోవచ్చు. కానీ చాలా జాగ్రత్తగా జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్పిందంటే, జ్యోతిష్ శాస్త్రం వెలుగునిచ్చేది, వెలుగుని చూపేది, దారి చూపేది. బాబు ఇటు వెళ్ళు నాయనా, దారి బాగుంది, అటు వెళ్ళకు ట్రాఫిక్ జామ్ ఉంది, లేదా అక్కడ బ్రిడ్జి కూలింది, అక్కడంతా ట్రాఫిక్ ఆగిపోయింది, ఇటు పో అంటే అర్థం చేసుకున్న వ్యక్తి ఇటు పోతే త్వరగా ఆ డైవర్షన్ రూట్కి వెళ్ళగలరు. లేదు నేను నమ్మను, నేను ఇటే వెళ్తానంటే పోయి ట్రాఫిక్లో చిక్కుకుంటాడు. కనుక జ్యోతిష్ శాస్త్రం ఇంత ఆదాయం ఉంది, ఇంత వ్యయం ఉంది అని చెప్పినప్పటికీ మనకు కరకినటువంటి వాడు మనస్సు చంద్రుడు, బుద్ధి కరకుడు బుధుడు, ఇవన్నీ మనలోనే ఉంటాయి. ఎక్కడో కోటాను కోట్ల మైళ్ళ దూరం శని వచ్చి మిమ్మల్నే పట్టుకుంటాడా, మీ ఇంటికి వస్తాడా? ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇలాంటి శని వంటి ఉన్నాయి. కనుక మేషరాశి వారికి ఈ సంవత్సరం అక్టోబర్ 27వ తేదీతో అష్టమ శని వెళ్ళిపోతున్నది. సింహరాశి వారికి అక్టోబర్ 27వ తేదీతో అర్ధాష్టమ శని వెళ్ళిపోతుంది. తులారాశి వారికి అక్టోబర్ 27వ ఏలినాటి శని విముక్తి కలుగుతుంది. అమ్మయ్యా అనుకుంటారు. కానీ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఏమి చేయబోతుందో తెలుసా మీకు? వెళ్తూ వెళ్తూ ఒక బాండ్ పేపర్ మీద చక్కగా గ్రీన్ ఇంకుతో, ఆకుపచ్చ ఇంకుతో ఫలానివి చేయవాలి అని నిర్ణయించి శుభం చేకూర్చే విధంగా అనుగ్రహం ఇచ్చి ఏలినాటి శని వెళ్తాడు. ఇది నిజం, ఇది వాస్తవం. కానీ ప్రజలు నమ్మరు. ఏలినాటి శని పట్టబట్టే, అష్టమ శని పట్టబట్టే, అర్ధాష్టమి శ్రబట్టే ఆ మాత్రమే ఉండగలిగారు అని మాత్రం అర్థం చేసుకోవాలి. ఈ సంవత్సరం అక్టోబర్ 27వ తేదీతో నిజమైనటువంటి రుజుమార్గంలోకి వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి శని సంచారం వెళ్తున్న కారణంగా వృషభ రాశి వారికి అష్టమ శని ప్రారంభమవుతుంది అక్టోబర్ 27 నుంచి. కన్యా రాశి వారికి అర్ధాష్టమి శని ప్రారంభమవుతుంది అక్టోబర్ 27 నుంచి. మకర రాశి వారికి ఏలినాటి శని మొదటి భాగం ప్రారంభమవుతుంది అక్టోబర్ 27 నుంచి. వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 27 నుంచి 3వ భాగం ప్రారంభమవుతుంది. ధనుస్సు రాశి వారికి 2వ భాగం ప్రారంభమవుతుంది. కనుక దిగులు చెందకండి. పండుగలు, పబ్బాలు, పుట్టినరోజుల కంటే, మ్యారేజ్ డేల కంటే కూడా గొప్పగా అక్టోబర్ 27వ తేదీని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఎవరు కూడా దిగులు చెందొద్దు. 28 ఉగాది చేసుకున్న రాజు కుజుడే, 29 ఉగాది చేసుకున్న మీ పంచాంగంలో రాజు బుధుడు ఉంటాడేమో కానీ వాస్తవంగా రాజు కుజుడే. మరికొంతమంది పంచాంగకర్తలు అయితే పంచాంగం అంతా రాసేశారు, దుర్గణితంతో పంచాంగం రాశారు, రాజు కుజుడు అన్నారు. ఉగాది మాత్రం మార్చి 29 అన్నారు. ఏ రోజు ఉగాది ఉంటుందో ఆ రోజు ఏ వారము, ఆ వారాన్ని బట్టి ఆ రాజుగారి పేరు ఉంటుంది. ఇది ప్రజలకు తెలియదు, కేవలం సిద్ధాంతులు ఆడేటువంటి నాటకం. సో ఏది ఏమైనా ప్రజలు తెలుసుకుంటున్నారు. మార్చి 28 అసలు సిసరైనటువంటి శాస్త్రీయమైనటువంటి ప్రామాణికమైనటువంటి ఉగాది పర్వదినం. ఉగాది పర్వదినం ఆచరించుకోండి. ఇక ఒక విధంగా మీకు మంచి విశేషాలు, అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకున్నా అవి పొందటానికి అవకాశాలు ఎలా వస్తాయి అనేటువంటి విషయంలో చాలా విపులంగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టిన చందంగా తెలియజేస్తాను. శ్రద్ధగా విని ఆలకించండి.